హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సహజ. ఇప్పుడు మీరు వింటున్నారు యాంగ్రీ హస్బెండ్ ఎపిసోడ్ 39. అయాన్కి అమ్మాయి నెంబర్ పంపించాడు ప్రవీణ్. అయాన్ ఆ అమ్మాయికి ఫోన్ చేశాడు. ఇంట్లో కన్నా బయట ఫ్రీగా మాట్లాడొచ్చని చెప్పి ఎక్కడ కలవాలో అడ్రస్ చెప్పింది. ఫస్ట్ ఈ గోల వదిలించుకొని దియని దూరం నుండి చూసి రావాలి అనుకుంటూ ఆ అమ్మాయి చెప్పిన అడ్రస్కి బయలుదేరాడు అయాన్. అయాన్ ఆ ప్లేస్కి చేరుకోగానే అమ్మాయి అతనికి ఎదురుగా వెళ్ళి, అయాన్, ఫోటోల కంటే రియల్గా చాలా హ్యాండ్సమ్గా ఉన్నావు. అయాన్ని మెస్మరైజ్గా చూస్తుండిపోయింది ఆమె. అయాన్కి చాలా ఇబ్బందిగా అనిపించి, ఎక్కడ మాట్లాడదాం అని సూటిగా అడిగాడు. ఇక్కడ మాట్లాడదాం. వాట్ అంటూ చుట్టూ చూశాడు. అది ఒక షాపింగ్ ఏరియా. నాకు షాపింగ్ అంటే చాలా ఇష్టం. పద పద అంటూ ఆ అమ్మాయి అతని చేయి పట్టుకోబోతుంటే అయాన్ కళ్ళు పెద్దవి చేసి కోపంగా చూశాడు. అయాన్ చూపులకు భయపడి సారీ అని చెప్పింది. నాకు చాలా అర్జెంట్ వర్క్ ఉంది, త్వరగా వెళ్ళాలి అని చెప్పాడు అయాన్. ఓకే, లెట్స్ గో. ఇద్దరు మార్కెట్లో నడుస్తూ ఉన్నారు. ఆ అమ్మాయి తన గురించి చెప్తుంటే అయాన్ దియ గురించి ఆలోచిస్తూ, దియ ఇక్కడికి వస్తే బాగుండు అని అనుకున్నాడు. అయాన్ అలా అనుకున్న మరుక్షణమే దియ అక్కడ అడుగు పెట్టింది. నాకు షాపింగ్ అంటే ఇష్టం లేదని నీకు తెలుసు కదా దీప్, మరి ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు అని అడిగింది దియ. జనాల్ని చూస్తే మూడ్ రిలీఫ్ అవుతుంది, పద అంటూ ముందు కదిలాడు దీపక్. దియ దీపక్ వెంట నడుస్తూ అయాన్ని చేరుకోగానే సడన్ గా ఆగిపోయింది. దియ తనను చేరగానే అయాన్ కూడా ఆగిపోయాడు. ఒకరి ఉనికిని ఒకరు ఫీల్ అయి ఇద్దరు తిరిగి చూశారు. సరిగ్గా ఆ క్షణమే ఒక ఆటో వాళ్ళ మధ్య ఆగి ఒకరినొకరు కనబడకుండా చేసింది. ఆటో పక్కకి తప్పుకున్న టైంలో అయాన్ ముందుకు తిరుగుతుండగా దియా అయాన్ని చూసేసింది. అయాన్, పోయిన ఆమె ప్రాణం తిరిగొచ్చినట్లు అనిపించింది ఆమెకి. తెలియకుండానే దియ కళ్ళల్లో కన్నీళ్ళొస్తున్నాయి. అయాన్తో వచ్చిన ఆమె ముందు ఒక అమ్మాయి ఆగి, ఎవరే ఇతను అని అడిగింది. మై ఫియాన్సీ, మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం. ఆ అమ్మాయి చెప్పిన మాట విని దియ గుండె బద్దలైంది. భూమిలో కూరుకుపోయి ఊపిరాడక గిలగిలా కొట్టుకుంటున్నట్లు విలవిలలాడిపోయింది దియ. ఆ అమ్మాయి మాటలు విన్న దీపక్ దియ పరిస్థితి చూసి భయపడ్డాడు. ఆమె మాటలకి కోపం వచ్చిన అయాన్ ఆమెను పక్కకు తీసుకెళ్లి, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు అని డైరెక్ట్గా చెప్పాడు. నాకు తెలుసు, అయినా నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. అంకుల్ మన పెళ్లి చేస్తానని చెప్పాడు అని చెప్పిందామె. అయానికి పిచ్చి కోపం వచ్చి చంపేస్తా అని అరిచాడు. ఆ అమ్మాయి బెదిరిపోయింది. నాకిష్టం లేకుండా ఏది జరగదు, జరగనివ్వను దవడలు బిగించి ఆవేశంగా చెప్పాడు అయాన్. అయాన్ కోపానికి భయపడి ఆ అమ్మాయి అక్కడి నుండి వెళ్ళిపోయింది. దీపక్ దియ పట్టుకుని తిరిగి వెళ్తుండగా అయాన్ దియను చూశాడు. అతను ఆమెను చూడక ఒక్కరోజు కూడా కాలేదు. ఎంతో కాలం ఆమెకు దూరంగా ఉన్నట్లు అయాన్ కళ్ళల్లో నుండి కూడా కన్నీళ్ళొస్తున్నాయి. పరిగెత్తుకుంటూ వెళ్ళి దియను కౌగలించుకోవాలనిపించింది అతనికి. కష్టంగా మనసును అదుపు చేసుకుని దియ కారెక్కే వరకు ఆమెను చూస్తుండిపోయాడు అయాన్. దీపక్ దియను ఇంటికి తీసుకొచ్చాడు. జ్వరం వచ్చినట్లున్న దియను చూసి, దియా, ఏమైందమ్మా అలా ఉన్నావు? నిర్మల కూతురు నుదుటి మీద చేయి వేసి చూసింది. జ్వరం ఏం లేదు, మరెందుకు ఇలా ఉంది అని దీపక్ని అడిగింది నిర్మల. అంతమంది జనాల్ని చూసి ఇలా అయిపోయింది, రెస్ట్ తీసుకుంటే నార్మల్ అవుతుంది అని చెప్పి దీపక్ దియను బెడ్రూమ్కి తీసుకొచ్చి బెడ్ మీద కూర్చోబెట్టాడు. బేబీ, నీ సిచ్యువేషన్ నాకు అర్థమవుతుంది, కానీ నీకే అర్థం కావట్లేదు. నీ మనసులో ఏముందో నీకు నువ్వుగా తెలుసుకోవాలి. ఇప్పుడు ఖచ్చితంగా తెలుసుకుంటావు అని చెప్పి హాల్లోకి వెళ్ళిపోయాడు దీపక్. దియను ఒంటరిగా వదిలేస్తేనే ఆమె మనసులో ఏముందో దియకు తెలుస్తుందనుకుని. దీపక్ ఏమంటున్నాడో దియకు అర్థం కాలేదు. అర్థం చేసుకునే పరిస్థితిలో కూడా ఆమె లేదు. అయానికి పెళ్ళి, అది తలుచుకుంటేనే ఆమెకు దుఃఖం ఆగలేదు. గట్టిగా ఏడుస్తుంది. ఇప్పుడు ధైర్యం చెప్పి తన మనసు కూడా ఈ విషయంలో ధైర్యం చెప్పలేకపోతుంది. ఏడ్చి ఏడ్చి నిద్రలోకి జారుకుంది దియా. ఆ రాత్రి ఫ్లైట్ టికెట్స్ దొరకకపోవడంతో అయాన్ హోటల్లో, దీపక్ దియ ఉంటున్న ఇంట్లో స్టే చేశారు.
దియ తిననని మారం చేస్తుంటే దీపక్ బలవంతంగా ఆమెకు అన్నం తినిపించి కబుర్లు చెప్తూ డైవర్ట్ చేయడానికి ట్రై చేశాడు. కానీ దియ అయాన్ ఆలోచనల నుండి బయటికి రాలేదు. అయాన్ పెళ్లి అని తలుచుకుంటే ఆమెకు ఏడుపొస్తుంది. దియ నిద్రపోయే వరకు దీపక్ ఆమె పక్కనే ఉన్నాడు. మధ్యరాత్రి దియకు పీడకలొచ్చింది. అయాన్‌కి మరో అమ్మాయితో పెళ్లి జరిగి, అతను తనకు శాశ్వతంగా దూరం అవ్వడం కలలో రాగానే, ఆ బాధ తట్టుకోలేక దియ కలలోనే కాకుండా, బయటికి కూడా గట్టిగా ఏడుస్తూ, అయాన్ అని అరుస్తూ లేచి కూర్చుంది. ఇదంతా కల అని ఆమెకు తెలియడానికి కొన్ని సెకన్ల టైం పట్టగా, గట్టిగా ఊపిరి పీల్చుకొని, గడగడ నీళ్లు తాగి బెడ్ కాని కూర్చుంది. ఆమెకు అయాన్‌ని చూడాలనిపించి, ఫోన్‌లో అయాన్ ఫోటో చూస్తూ నీకు పెళ్ళంటే ఎందుకు నాకు ప్రాణం పోతున్నంత బాధ కలుగుతుందయ్యా? ఎందుకు ఆ ఊహ కూడా నేను భరించలేకపోతున్నాను. నువ్వు నాకు శాశ్వతంగా దూరం అవుతావా అయాన్? అలా జరిగితే నేను బ్రతికుంటానా? చచ్చిపోతాను అని ఏడుస్తూ అయాన్ ఫోటోని గట్టిగా గుండెలకత్తుకొని మళ్ళీ నీ దగ్గరికి వచ్చేయాలనిపిస్తుంది అయాన్. నీతోనే ఉండాలనిపిస్తుంది అంటూ గట్టిగా ఏడుస్తుంది దియా. ఉదయం 6 గంటలకు దీపక్ గంట క్రితం నిద్రపోయిన దియను లేపి, నేను హైదరాబాద్ వెళ్ళిపోతున్నానురా అని చెప్పాడు. నేను వస్తాను. అయాన్ పెళ్లి చూడ్డానికా? అలా అనకు. నాకు చచ్చిపోవాలనిపిస్తుంది అంటూ ఏడుస్తున్న దియను దగ్గరికి తీసుకొని, ఇలా ఏడుస్తూ ఉంటే పెళ్లి జరగకుండా ఏమవుతుంది అని అన్నాడు దీపక్. నేనేం చేయను. ఒకసారి పెళ్లాపడానికి ట్రై చేసి అయాన్ దృష్టిలో విలన్ అయ్యాను. మళ్ళీ పెళ్లాపాలని చూస్తే అయాన్ నన్ను జీవితంలో క్షమించడు అని ఏడుస్తూ అంది దియా. మరి పెళ్లి జరగనియా? అలా అనకు. ఆ మాటను కూడా నేను వినలేను అంటూ ఏడుస్తున్న దియ కన్నీళ్లను తుడుస్తూ నువ్వేడుస్తే నేను తట్టుకోలేనురా. ఈ విషయం గురించి ఇక బాధపడకు. నేను చూసుకుంటాను అని భరోసా ఇచ్చాడు దీపక్. ఏం చేస్తావ్ అని అడిగింది దియా. పెళ్లి ఆపేస్తాను. ఎలాగూ నేను అయాన్‌కి విలనే కదా! అంటూ నవ్వాడు దీపక్. వద్దు దీప్. ఈ విషయం నాకు వదిలేయ్ అని చెప్పాను కదా! నేను చూసుకుంటాను. ఇక దీని గురించి నువ్వస్సలు ఆలోచించొద్దు. అర్థమవుతుందా? సరే. ఇక నేను వెళ్తాను. ఫ్లైట్‌కి టైం అవుతుంది అని అన్నాడు దీపక్. నేను వస్తాను. ఇప్పుడే వద్దు. పెళ్లి ఆపాక నేను తీసుకెళ్తాను. హైదరాబాద్‌కి కాదు ఎయిర్‌పోర్ట్‌కొస్తాను అని అంది దివ్య. సరే త్వరగా రెడీ అయ్యిరా అని చెప్పాడు దీపక్. దియ రెడీ అయి రాగానే ఆమె బాబాయ్ వాళ్ళని ఎయిర్‌పోర్ట్‌కి తీసుకెళ్ళాడు. ఫ్లైట్‌కి ఇంకా టైం ఉండటంతో తన బాబాయ్, దీపక్ మాట్లాడుకుంటుంటే దియ అలా తిరిగొస్తానని చెప్పి అయాన్ గురించి ఆలోచిస్తూ అటు ఇటు తిరుగుతున్న ఆమెకు వెయిటింగ్ హాల్‌లో కూర్చొని ఉన్న అయాన్ కనిపించాడు. ఆమె ముఖం మెరుపులా మెరిసిపోయింది. దియ పరిగెత్తుకుంటూ వెళ్ళి అయాన్‌కి 2 అడుగుల దూరంలో ఆగిపోయింది. అయాన్ దగ్గరికి రాగానే దియకెందుకో గుండె వేగంగా కొట్టుకుంటుంది. ల్యాప్‌టాప్‌లో దియ ఫోటోస్ చూస్తున్న అయాన్‌కి దియ ఉనికి తెలియలేదు. మెల్లిగా ఆ 2 అడుగులు వేసి అయాన్ అని పిలవబోయిన దియ ల్యాప్‌టాప్‌లో తన ఫోటోస్‌ని చూసి షాక్ కొట్టినట్లు ఆగిపోయింది. అయాన్ తన ఫోటోని ప్రేమగా తడుముతుంటే దియ పరవశంతో చిగురుటాకులా సన్నగా వణికింది. మనసులో తెలియని పులకరింత. ఇది తన భ్రమనా అని ఒక క్షణం అనుమానం రాగానే అయాన్ ఫోన్ రింగ్ ఇదంతా నిజమే అని చెప్పింది. రాత్రి నుండి ఎందుకురా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకున్నావు? కోపంగా అడిగాడు ప్రవీణ్. మీరు ఫోన్ చేస్తారని సూటిగా చెప్పాడు అయాన్. అమ్మాయి నచ్చలేదని చెప్పావంట? మీరు ఏ అమ్మాయిని చూపించినా నచ్చలేదనే చెప్తాను. ఎందుకంటే నాకెవరిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. ఐ డోంట్ మ్యారీ అని కరాఖండిగా చెప్పాడు అయాన్. ఎందుకు? ఏమో అంటూ అయాన్ ఫోన్ పెట్టేసి దియ ఫోటోలను చూస్తూ ఉండిపోయాడు. దియ ఉద్వేగంగా ఏడుస్తూ అక్కడి నుండి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. దియ కోసం వెతుకుతున్న తన బాబాయ్
ఒక చోట కూర్చొని ఏడుస్తున్న దియను చూసి పరుగున వెళ్ళి, "ఏమైందమ్మా? ఎవరైనా ఏమన్నా అన్నారా?" అని భయంగా అడిగాడు. దియ కన్నీళ్లు తుడుచుకుంటూ, "నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు బాబాయ్" అనంది. "సాయంత్రం నీ పెళ్లి చూపులని తెలిసిందా? అన్నయ్య నీకు చెప్పొద్దన్నాడు కదా! దీపక్ కూడా తెలీదు. మరి నీకెలా తెలిసింది?" అని అడిగాడు. "సాయంత్రం నాకు పెళ్లి చూపులా?" షాక్ అయింది దియా. "నీకు తెలీదా? మరెందుకు ఏడుస్తున్నావు?" "నాకిప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు బాబాయ్. మీ డాడీ చాలా మొండిగా ఉన్నాడమ్మా. ఎవరి మాట వినడు. సరే పద ఇంటికి వెళ్దాం" అంటూ దియ చేయి పట్టుకొని తీసుకెళ్లాడతను. ఫ్లైట్ లేట్ అని అనౌన్స్ చేయడంతో అయాన్ ఫుడ్ కోర్ట్ నుండి పెసరట్టు ఉప్మా తెచ్చుకొని టేబుల్ ముందు కూర్చొని తింటుంటే దీపక్ మసాలా దోశ తెచ్చుకొని హాయ్ డియర్ ఎన్మీ అంటూ అయాన్ ముందు కూర్చున్నాడు. దియ ఎలా ఉంది అని ఆరాటంగా అడిగాడు అయాన్. తనను తిడతాడనుకున్న అయాన్ దియ గురించే అడిగేసరికి దీపక్ ఆశ్చర్యపోయి బావుంది, చాలా బావుంది అని చెప్పాడు దియ పరిస్థితి చెప్పలేక. తను లేకుండా దియ సంతోషంగా ఉందని అయాన్ మనసు చివుక్కుమంది. ఎలా ఉంది పెసరట్టు ఉప్మా అని అడిగాడు దీపక్. చాలా బావుంది. టేస్ట్ చేస్తావా అని అడిగాడు అయాన్. పెసరట్టు ఉప్మా నాకు ఇష్టం లేదని తెలుసుగా నీకు. అందుకే టేస్ట్ చేయమన్నాను. ఈడియట్ అని తిట్టుకున్నాడు దీపక్. బై ద వే నీ ఫ్రెండ్‌కి పెసరట్టు ఉప్మా అంటే చాలా ఇష్టం నాలా అని గొప్పగా చెప్పుకున్నాడు అయాన్. ఎవరికి? ఇంకెవరికి? దియకి. వాట్? దియకి పెసరట్టు ఉప్మా అంటే ఇష్టమా? అంటూ నవ్వాడు దీపక్. బెస్ట్ ఫ్రెండ్ అయ్యుండి నీకు తెలీదా ఈ విషయం? రేయ్! దానికి పెసరట్టు ఉప్మా అంటే అస్సలిష్టం లేదు. దాని మొహం కూడా చూడదు. దియకు పోహ అంటే చాలా ఇష్టం అని చెప్పాడు దీపక్. ఏం మాట్లాడుతున్నావు? టిఫిన్ బండి దగ్గర కారు ఆపితే తనే పెసరట్టు ఉప్మా ఆర్డర్ చేసింది అని చెప్పాడు అయాన్. అది నీ కోసంరా ఇడియట్. వాట్? బండి దగ్గర నువ్వు తినవని, నీకిష్టమైన పెసరట్టు ఉప్మా ఆర్డర్ చేస్తే అయినా తింటావని అలా చేసుంటుంది. మరి తను తింది కదా! వాట్? దియ పెసరట్టు ఉప్మా తిందా? అని ఆశ్చర్యపోయి మనసులో అయాన్ మీద ఇంత ప్రేమ పెట్టుకొని ఇప్పటిదాకా తెలుసుకోలేదా పిచ్చి పిల్ల అని అనుకున్నాడు దీపక్. నాకు తెలియక మరొకటి ఆర్డర్ చేశాను. తను తినేసింది. ఎందుకు కష్టంగా తినడం? నిజం చెప్పుండొచ్చు కదా! ఇష్టం లేని డిష్ దియ తన వలన తిన్నందుకు అయాన్ గిల్టీగా ఫీల్ అయ్యాడు. టిఫిన్‌కి పిలవడంతో దియ డైనింగ్ టేబుల్ ముందు కూర్చుంది. పెసరట్టు ఉప్మా చాలా బావుంది. తినమ్మా అని మా బాబాయ్ అంటుంటే దానికదంటే ఇష్టం లేదు. దియా నీకిష్టమైన పోహా చేశాను తిను అంటూ ఆమె పిన్ని పోహా వడ్డించిపోతుంటే వద్దు పిన్ని నేను పెసరట్టు ఉప్మా తింటాను అనంది దియ. చిన్నప్పటి నుండి నీకదంటే నచ్చదు కదే అనంది నిర్మల. ఇప్పుడు నచ్చుతుంది అంటూ దియ తన ప్లేట్‌లో పెసరట్టు ఉప్మా పెట్టుకొని నీ ఫేవరెట్ డిష్ తింటుంటే నువ్వు నాతోనే ఉన్నట్లు అనిపిస్తుందయ్యా అని అతనిని తలుచుకుంటూ తింటుంది. అయాన్ పెసరట్టు ఉప్మా పక్కన పెట్టి పోహా తెచ్చుకుని నీ ఫేవరెట్ డిష్ తింటుంటే నువ్వు నాతోనే ఉన్నట్లు అనిపిస్తుంది దియా అని ఆమెను తలుచుకుంటూ తింటున్నాడు. నీ ఫేవరెట్ టిఫిన్ పక్కన పెట్టి పోహా ఎందుకు తింటున్నావు అని అనుమానంగా అడిగాడు దీపక్. నా వల్ల దియ తనకిష్టం లేని టిఫిన్ తింది కదా! ఆ ఫీలింగ్ పోవడానికి తనకిష్టమైన టిఫిన్ నేను తింటున్నాను అని కవర్ చేశాడు అయాన్. అయినప్పటికీ దీపక్‌కి అయాన్ విషయంలో అనుమానం పోలేదు.